పిల్లల మీద అంతమంది వచ్చి అసలు ఎందుకు అంతమంది ప్రొక్కులు ఒక బండి ఒక 2 నిమిషాలు కూడా నిలబెడితే తట్టుకోలేనంత పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారు. ఈరోజు నేను వచ్చి ములాఖాత్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మ్యాక్సిమం అందరికీ కూడా నేను ఈరోజు వస్తాను ములాఖాత్కి కలవడానికి వెళ్తానని చెప్పేసి తెలుసు. వాళ్ళు అంత త్వరగా అక్కడ ఏమీ లేని సంఘటనకు ఎందుకు ఆ డ్రైవర్ మీద అంతగా దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు, ఎందుకు వాళ్ళ మీద పడి చేసిన తర్వాత దాన్ని ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూసినారు, ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది. సో దీని వెనకాల ఎందుకంటే ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద డిపార్ట్మెంట్. డిఎస్పీ గారు సెలవు మీద ఉన్నారంట, 1 టౌన్ సిఐ గారు సెలవు మీద ఉన్నారు. దీంట్లో అన్నిటికంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సబ్ జైలుకి మధ్య ఉండేది కామన్ వాల్. అంటే 100 అడుగుల దూరం కూడా లేదు పోలీస్ స్టేషను, 100 అడుగులు కూడా లేదు పోలీస్ స్టేషను. పోలీస్ స్టేషన్ 100 అడుగులు కూడా దూరంలో లేకుండా ఉన్న దానిలోకి ఈ విధంగా శృతి మించి ఏ విధంగా వస్తారు. మేము 5 years ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలే జరిగి ఉంటే వీళ్ళు ఈరోజు బయట తిరిగే వాళ్ళే కాదు. మనం ఏదైనా కానీ మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుందనే ఆలోచనతోనే పోయినంత ఇలా షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఎప్పుడే కానీ చేయలేదు. 100 అడుగుల దూరంలో ఉన్నా కానీ అక్కడ దగ్గర ఒక 2-3 hours ఈ విధంగా జరిగితే 2 hours జరిగినా కానీ ఎందుకు ఇమ్మీడియట్గా పక్కన ఉన్న దానిలో స్టేషన్ నుంచి మేము రాలేకపోయినాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రావాలంటే 35 kilometers 40 minutes మొత్తం అంతా బెటాలియన్ రావచ్చు. అసలు పోలీసులు లాఠీ తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు వాళ్ళను. ఒక విలేకరి చెప్తున్నాడు వాళ్ళకు అసలు బండిలోకి 2 నిమిషాలు కూడా అవతల బస్సు వస్తుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే ముందే ఆడ విలేకరులు కూడా ఉన్నారు, బస్సు వస్తుంది కాబట్టి ఆడ నిలబెట్టడం దానికి కూడా తట్టుకోలేరా, సో ఈ విధంగా వారి మీద దాడి చేయడం జరిగింది. కొంతమంది చూసినాం జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించాలి. డెఫినెట్గా అది ఎప్పుడో నిన్ను ఊరంతా ఇడిచిపెట్టి 2004లో ఎక్కడో దాక్కుంటే మా చిన్నాయనను వాళ్ళను పట్టుకొని నేనేదో ఊర్లో వచ్చి బతుకుంటానంటే ఫ్యాక్షన్ అనేది ఇక్కడ గ్రామాలలో ఉండకూడదు, అది మంచి సంస్కృతి కాదు, జరిగిపోయిన తరాలలో మళ్ళీ మనల్ని ఆ విధమైన భావంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళని బహిష్కరించారు. ఖచ్చితంగా టైం వస్తుంది. ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు కూడా 90కి తగ్గలేదు. నాకు టైం ఎక్కువ దూరం ఉండదు. ఆ టైం ప్రకారం ఆ లెక్కలన్నీ కూడా సరి చేస్తా. ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారాలు తెలియజేస్తా. కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటా అంటారు, కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నాను. ఈ 15 సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు, ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది. మాటలు జోరైనాయి, చేతులు జోరైనాయి. నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ ఇక్కడ గతంలో సత్య చేసిన హామీల మీద కానీ 1 సంవత్సరం వరకు సమయం ఇద్దామని నేను అనుకున్నాను. ఆ సంవత్సరంలో ఉన్నా కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో. కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించడంలో
ప్రోత్సహించే దానిలో గతంలో సమస్యలు వస్తా అంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది. ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది. పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి. సరే, దానికి ఎవరేం చేయలేరు, అదే నచ్చిందేమో అనుకున్నాము. డెఫినెట్గా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు 5 నిమిషాలకి నోటీస్లోకి తీసుకొని వచ్చినారు. అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు. ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన, మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి. కానీ ఎందుకో నా మాటలో పెడచెవిని పెట్టడం జరిగింది. కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాలా, నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలో మాట్లాడదామని చెప్పేసి. అంటే